కావలిపట్టణం తువల్పెంట సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభమవుతున్న మిస్టర్ చికెన్ మటన్ అండ్ చికెన్ స్టోర్ నూతన ప్రారంభోత్సవానికి 24/1/2026 శనివారం ఉదయం 9 గంటలకు మన ప్రీతమ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచుండగా ఈ శుభ సందర్భంగా వారి ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నాము. ఇట్లు మీ శిష్యుడు షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావులపై సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 7, 3వ వార్డులలో 2వ రోజు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్డును ఇంటింటికి పంచుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో బాకీ ఉన్న హామీలను ప్రజలకు వివరించడం జరుగుతుందని సతీష్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబాన్ని దూషించడానికే పరిమితమైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా కేటీఆర్ హరీష్ రావు తప్పు చేసి ఉంటే ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రాముఖ్యమైన సమయాలలో సీట్ విచారణ పేరుతో తమ నాయకులను వేధిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కారు గుర్తుకోటే బాకీ చూస్తూ ఉంటారు. వెరీ నైస్. అంటే కార్డు వస్తాను రేపు ఎన్నికల్లో మాత్రం పార్టీ కారు పెట్టుకోవడానికి కొడతాను. మంది కూడా రావట్లేదు. పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నెరవేర్చవలసి ఉన్నది, ఎంత బాకీ ఉన్నాయని చెప్పే విషయంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పుకుంటూ తిరగడం జరిగింది. ఇక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళే చెప్తాను ఇంత హామీలు ఇచ్చింది ఇంకా ఇవ్వలేదు అని చెప్పి. సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది కాక 2-3 విషయాలు నేను చెప్పవస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగానే ఏమైనా చేసి కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబాన్ని ఏదో రకంగా దూషించుడు, ఏదో రకంగా ఏదో మాట్లాడుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని పెట్టింది. మొన్న హరీష్ రావు గారిని పిలిచడం జరిగింది. మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా పిలవడం జరిగింది. ఒకటే మాట్లాడుతున్నాం. ఇంతగానో మీరు ఎంక్వైరీ చేసుకొని చేసేది ఏమున్నది? నిజంగానే దాంట్లో తప్పులు లేదు ఉంటే ఏ తప్పులు బయట పెట్టి ఉండే ప్రజలకు చెప్పండి. మీరు చెప్పకుండా మేము పిలుస్తాం, విచారిస్తాం, మేము విచారిస్తాం దాపుకొని నోటీస్ ఇచ్చుడు, ఎన్నికలు పెడదామని నోటీస్ ఇచ్చుడు, లేకపోతే ఇంపార్టెంట్ కార్యక్రమం కూడా నోటీస్ ఇచ్చుడు, ట్యాప్ కోసం సతాయించుడు, ఇదంతా కూడా ప్రభుత్వం మరి నిజంగానే ఏ వైఖరితో చేస్తుందో మాత్రం మాకు అర్థమవుతుంటుంది. కేవలం కక్ష సాధింపు చర్యలేక అనిపిస్తుంది తప్ప వేరేలాగా అనిపిస్తుంది. ఇది ఏమైనా కానీ ట్యాప్ కోసం ఏదైనా టెన్షన్ పెట్టాలని చెప్పి మీకు నిజంగానే మీ కడుపు లోపల మీ మెదడు లోపల బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయం ఉన్నది. ఆ భయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తాను మాత్రం మాకు ఖచ్చితంగా మా పార్టీకి, మా వాళ్ళందరికీ, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పటివరకు రైతు బంధు అన్నారు, ఏదో ఒకసారి ఇచ్చింది, మళ్ళీ ఇవ్వలేదు. రైతు బీమా ఏమవుతుందో మాకు తెలియదు. మహిళలకు పెన్షన్ ఇస్తలేరు, గ్యాస్ సిలిండర్ 500 ఇస్తలేరు, మహిళలకు చదువుకుంటే వాళ్ళకి స్కూటర్ ఉన్నారు ఇస్తలేరు, ఎవరికి కూడా ఏమి ఇస్తలేరు. ఆటో వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరం ఇస్తలేరు. ఇట్లా చాలా విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తామన్నారు, అది కూడా ఇస్తలేరు. ఇట్లా చాలా
విషయాల్లో కూడా వెనుకబడ్డది కాబట్టి మరి ఆ వెనుకబడ్డది ఎక్కడ బయటపడుతుందో అని భయానికి తాపకు ఒకసారి సిట్ అని చెప్పి తాపకు ఒకసారి వాళ్ళకి విచారణకు అని చెప్పి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసిన తప్ప నిజంగా మీరు ఈ యొక్క కార్యక్రమం మీద చెప్పిలో చేయాలనే ఉద్దేశం కనబడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తున్నది. ఇదే విధంగా కొనసాగేదంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా యావత్ తెలంగాణలో కూడా గెలిచే మెజారిటీ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీయే దారి గుర్తే అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ప్రజల్లో కూడా స్పందన అంత బ్రహ్మాండంగా కనబడుతున్నది. మీరు చేసే కార్యక్రమాలతో కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.